అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మారిన మనసు. రచయిత ఆదుర్తి బాలాగారు. ఇక కథలోకి వెళితే, డోర్బెల్ 3 సార్లు మోగింది. మంత్రపుష్పం చదువుతున్న సుభద్రమ్మ పని మనిషిని తిట్టుకుంది. ఎందుకంటే 3 సార్లు బెల్లు మోగితే పని మనిషి వచ్చిందని అర్థం. తను తన భార్య ఆఫీస్కి వెళ్ళిపోతే ఒంటరిగా ఉన్న తల్లి అపరిచితులు బెల్లు కొడితే గబుక్కున తలుపు తీయకుండా కొడుకు ప్రదీప్ చేసిన కోడది. ఆలోచన అయితే బాగానే ఉంది, కానీ పని మనిషి ఆ టైంకి రావడమే నచ్చలేదు సుభద్రమ్మకి. ఆవిడ పూజ చేసుకునే టైము, పని మనిషి వచ్చే టైము ఒక్కటే. మరి వస్తున్నా మహాతల్లి, పెందరాలే రమ్మని ఎన్నిసార్లు చెప్పినా నీ టైం నీదే. దేవుడి ముందర ఉన్న నైవేద్యాన్ని అవతల పెట్టి దేవుడి అలమర మోస్తూ పని మనిషిని విసుక్కుంటూ వెళ్ళి తలుపు తీసింది సుభద్రమ్మ. పని మనిషి లోపలికి రాగానే తలుపు మోయబోతుంటే, పూజ అయ్యిందా పెద్దమ్మగారు అంటూ ఎదురింటి మెర్సీ పలకరించింది. శనివారం పొద్దుటే నీ దర్శనం, అపచారం అనుకుంటూ మనసులోనే చెంపలు వేసుకుంది సుభద్రమ్మ. మెర్సీ ఇంకా స్నానం చేయలేదనుకుంటా. నలిగిన నైటి, చెదిరిన జుట్టుతో ఉన్న ఆమెను చూసి, నాకు పొద్దున్నే స్నానం చేసి పూజ చేసుకోవడం అలవాటు, కొంచెం అతిశయంగా అంది సుభద్ర. అవును, టైం 10 అవుతోందిగా, ఇంకా స్నానం కాలేదు? మెర్సీ వంక అదోలా చూస్తూ అంది సుభద్రమ్మ. ఇంకా లేదు పెద్దమ్మగారు, ఇప్పుడే టిఫిన్ చేశాను. మీలాగా పెందరాలే స్నానం చేసే అలవాటు లేదు నాకు. నా స్నానం అయ్యేసరికి 11 అవుతుంది. ఆ అమ్మాయి ఇంకా ఏదో చెప్పబోయింది. వస్తానమ్మా, పనమ్మాయికి బట్టలు ఉతకడానికి వెయ్యాలి, దగ్గరుండి పని చేయించుకోవాలి, లేకపోతే ఈ పనివాళ్ళు పని సరిగ్గా చేయరు అంటూ తలుపు వేసేసింది సుభద్రమ్మ. చుట్టుపక్కల ఎవరితోనూ కలుపుగోలుగా ఉండదు సుభద్ర. వారెవరూ తమ కులం కాదని వారితో అంటీ ముట్టనట్టే ఉంటుంది. ఆ మాటకొస్తే అసలు ఆ అపార్ట్మెంటులోకి రావడమే ఆమెకి ఇష్టం లేదు. ఏదైనా ఇండివిజువల్ హౌస్ తీసుకోరా అంటే కొడుకు వినలేదు. రోజులు అసలే బాగాలేవు. నేను నీ కోడలు ఉమా ఆఫీస్కెళితే ఒక్కదానివి ఉండాలి కదా, అపార్ట్మెంట్ అయితే భయం ఉండదు. అదే ఇండివిజువల్ ఇల్లు అయితే నువ్వు ఇంటి దగ్గర ఎలా ఉన్నావో అని ఇంటికి చేరే వరకు నాకు టెన్షన్ అంటూ అపార్ట్మెంటు కొన్నాడు కొడుకు. వెధవ అపార్ట్మెంటు. ఇంటి యజమాని నుండి పనివాడు, పాకివాడు దాకా అందరూ ఎంట్రన్స్లోంచి రావాలి. రోజు వచ్చే పని మనిషి కూడా దేవతార్చన ముందు నుంచే నడిచి వెడుతుంది. మా కాలంలో ఇంత అనాచారం ఉందా? ఎక్కడో పెరట్లో బావిగట్టున పని మనిషి గిన్నెలు తోమి బోర్లిస్తే అన్నీ మళ్ళీ తొలిచి లోపలకు తెచ్చేది తను. మరి ఇప్పుడో పని మనిషి వంటింటి సింకులోనే గిన్నెలన్నీ తోమేస్తోంది. ఏదో చాదస్తం కొద్దీ తను మళ్ళీ తొలుస్తుంది, కానీ అదే తన కోడలైతే అలాగే వాడేస్తుంది. తను ఏదైనా చెప్పబోతే, మీది మరీ చాదస్తం అత్తయ్యా, హోటల్లో తినడం లేదా, వాడు ప్లేట్లు గ్లాసులు శుభ్రంగా కడుగుతాడా ఏమైనా అంటుంది. వాళ్ళకేం, బయటకెళ్ళొస్తారు, నలుగురితో కలిసి పనిచేస్తారు కాబట్టి తనలాగా పెద్ద పట్టింపులుండవు. టైంకి వండుకోవడం, సంపాదించడం అవే ముఖ్యం వాళ్ళకి. తనకి మాత్రం ముళ్ళ మీద ఉన్నట్లే ఉంటుంది. పైగా ఇక్కడ వీళ్ళ అపార్ట్మెంట్కి ఎదురుగా క్రిస్టియన్సు, పక్కన మరాఠీ కుటుంబం, అవతల వేరే కులం వాళ్ళు. ఒక్కళ్ళు తమ కులం వాళ్ళు లేనందుకు రోజు విచారిస్తూనే ఉంటుంది. వాళ్లతో కలిస్తే తన ఆచారం అడుగంటిపోతుందోనని వాళ్లతో అంటి ముట్టనట్లు ఉంటుంది. వాళ్ళ పిల్లలెవరైనా ఆడుకుంటూ ఇంట్లోకొచ్చినా వాళ్ళ తల్లులు అక్కడ లేకపోతే గుడ్లురిమి గడప బయటకి పంపించి వేస్తుంది. నువ్విలా ఉంటే ఎలాగమ్మా? అందరితో కలిసి ఉండాలి, ఒక్కరితివే ఉంటావు. ఎప్పుడేం అవసరం వస్తుందో మనకు తెలీదుగా. మన కులం కాకపోయినంత మాత్రాన వాళ్ళు మాత్రం మనుషులు కారా అని కొడుకు హెచ్చరిస్తూనే ఉంటాడు. పోనీలేరా, ఎప్పుడో ఏదో అవసరం వస్తుందని ఇప్పటినుంచి అందరినీ కలుపుకొని తిరగడం నా వల్ల కాదురా. అయినా రోజు ఆ దేవుడికి అర్చన చేస్తున్నానుగా, ఏదైనా ఆపదొస్తే ఆయనే చూసుకుంటాడులే అంటుంది సుభద్రమ్మ. టీవీ చూస్తోంది సుభద్రమ్మ. పని మనిషి ఇల్లు తుడుస్తోంది. ఇంతలో తలుపు చప్పుడైంది. తప్పదన్నట్లుగా లేచింది సుభద్రమ్మ. తలుపు తీయగానే అవతల ఇంట్లో ఉంటున్న 10 ఏండ్ల పాప ఆయేషా వచ్చింది. గిన్నె నిండా పాయసం పట్టుకొని తెచ్చి ఇచ్చింది. ఎందుకమ్మా ఇప్పుడు అంది సుభద్రమ్మ ఆ గిన్నె ముట్టుకోకుండానే. ఇవాళ నా బర్త్డే, మమ్మీ చేసింది అంది ఆయేషా. అలాగా, ఆ టీపాయ్ మీద పెట్టి వెళ్ళు అంది సుభద్రమ్మ. గిన్నెని టీపాయ్ మీద పెట్టి వెళ్ళిపోతున్న ఆయేషాకి ఫ్రిడ్జ్లో ఉన్న స్వీట్ ప్యాకెట్ ఇచ్చిందామె. ఆ పిల్ల వెళ్ళిపోయాక
ఇదిగో మంగమ్మ అంటూ పనమ్మాయిని పిలిచి, నీకు తెలుసుగా మేమిలాంటివి తినమని, ఆ పాయసం నీ గిన్నెలో పోసుకుని గిన్నెను కడిగేయి, నువ్వెళ్ళేటప్పుడు ఆ గిన్నె ఆ పాప వాళ్ళింట్లో ఇచ్చేసిపో అంది. పైకి తేలుతున్న జీడిపప్పు కిస్మిస్లతో చిక్కటి పాలతో చేయబడిన సేమియా పాయసం చూడగానే మంగమ్మ కండ్లు మెరిసిపోయాయి. తమలాటి పద్ధతి గలోరు అలాంటి తినరని నాకు తెలవదా అమ్మా అంటూ మంగమ్మ ఆ పాయసం తన గిన్నెలో పోసుకుంది. నీ మొహం ఇప్పుడేం చూశావు, నా మడి ఆచారమును, నిప్పులు కడిగే వంశం మాది, మా తాతలు నేతులు తాగారు, మా మూతి వాసన చూడండి అన్న చందంగా గొప్పగా చెప్పింది సుభద్రమ్మ. ఆ రోజు పొద్దుట్నుంచి ముసురు వాన, ఆకాశమంతా మబ్బులు కమ్ముకున్నాయి. రాత్రి 9 అవుతున్నా కోడలు ఇంకా ఇంటికి రాలేదు. సుభద్రమ్మ మనసు ఆందోళనతో నిండిపోయింది. ఏరా, ఇంకా ఉమ ఇంటికి రాలేదు, నాకు భయంగా ఉంది, ఆఫీస్కు ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అంది సుభద్రమ్మ కంగారు పడుతూ. వర్షం తగ్గే వరకు ఎక్కడైనా ఆగి ఉంటుంది, కంగారు పడకు, వస్తుందిలే. తనకి లోపల కంగారుగానే ఉన్నా అది బయటపడకుండా తల్లికి ధైర్యం చెబుతున్నట్లుగా అన్నాడు ప్రదీప్. ఏం మనుషులో ఏమో, ఇంటి దగ్గర వాళ్ళు కంగారు పడతారని తెలీదు దానికి, ఎందుకు లేట్ అయిందో ఓసారి ఫోన్ చేసి చెప్పవచ్చుగా. కోడల్ని విసుక్కుంటూ బాల్కనీలో నుంచొని వచ్చిపోయే వాహనాలను చూస్తోంది. తమ కాంపౌండ్ గేటు ముందు ఆగిన ఆటోలో నుంచి దిగిన కోడల్ని చూశాక కుదుటపడింది ఆమె మనసు. గబగబా వెళ్ళి తలుపు తీసింది. ఏమిటింత ఆలస్యమైంది, గుమ్మంలోనే అడిగేసింది. మా కొలీగ్ ఒక ఆయనకి హార్ట్అటాక్ వచ్చిందత్తయ్యా, ఆయన్ని హాస్పిటల్లో చేర్పించి వచ్చేసరికి లేట్ అయింది. ఇంకా అక్కడే నుంచుంటే ఇంకెన్ని ప్రశ్నలు వేస్తుందోనని అత్తగారిని తప్పించుకొని గబగబా టవల్ అందుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయింది ఉమా స్నానం చేసి రావడానికి. ఆ రోజు రాత్రి దగ్గు రావడంతో కాసిని మంచినీళ్లు త్రాగి పడుకుందామని లేచింది సుభద్రమ్మ. కొడుకు కోడలు ఇంకా నిద్రపోలేదులా ఉంది. వారి గదిలో నుంచి వస్తున్న మాటలు ఆమె చెవిన పడ్డాయి. ఎవరికి హార్ట్అటాక్ వచ్చింది, ఏ హాస్పిటల్లో చేర్చారు అడుగుతున్నాడు ప్రదీప్. హార్ట్అటాక్ వచ్చిన మాట నిజమే, కానీ హాస్పిటల్లో చేర్చడం అబద్ధం అంటోంది ఉమా. అదేమిటి అమ్మతో అలా చెప్పావు? ప్రదీప్ అడిగిన ప్రశ్నకు సుభద్రమ్మలో కుతూహలం పెరిగిపోయింది. కోడలు ఏం చెబుతుందోనని. మరేం చేయమంటారు, మా కొలిగ్ గ్రామశాస్త్రి అని ఒక ఆయన ఉన్నాడులేండి, మరీ పెద్ద వయసేం కాదు, 50 దాటాయంతే. హార్ట్అటాక్ వచ్చి ఆఫీస్లోనే పోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్లే టైం కూడా లేదు పాపం. ఆఫీస్ స్టాఫ్ అంతా అక్కడే ఉండి డెడ్ బాడీని ఇంటికి తీసుకువెళ్లే ఏర్పాటు చేశారు. నేను ఉండిపోయాను. ఆ సంగతి చెప్తే అత్తయ్య నన్ను కట్టుకున్న బట్టలతో పాటు హ్యాండ్ బ్యాగ్ కూడా తడిపించి తలారా స్నానం చేస్తే గాని ఊరుకోదు. నాకసలే తలస్నానం పడదు, జలుబు తుమ్ములు పట్టుకుంటాయి. అలాంటిది ఈ ముసురు వర్షంలో తల మీద స్నానం చేస్తే అది ఈ చలిరాత్రి వేళ వారం రోజులు పడకేయడం ఖాయం. అందుకే ఆవిడ ఇంకేం ప్రశ్నలు వేస్తుందోనని గబగబా బాత్రూంలోకి వెళ్ళిపోయాను అంది ఉమా. పోనీలే, మంచి పని చేశావు. ఎవరు ఎంతలా చెప్పినా అమ్మ మారదు, ఆవిడ చాదస్తమూ మారదు అంటున్నాడు ప్రదీప్. కొడుకు కోడలి సంభాషణ విన్న సుభద్రమ్మకి ఒళ్ళు మండిపోయింది. కలికాలం, చివరికి అబద్ధాలు చెప్పే స్థితికి దిగజారిపోయారు. మడి ఆచారం మంటగలసిపోతున్నాయి. సంపాదించడం, తినడం, తిరగడం ముఖ్యం వీళ్ళకి. తన మంచం మీదకొచ్చి పడుకుంటూ అనుకుంది ఆమె. కొడుకు కొడలు ఆఫీస్కు వెళ్ళగానే ఇల్లు పసుపు నీళ్లతో శుద్ధి చేసింది. దుప్పటి కర్టెన్లు తడిపింది, పనమ్మాయి చేత ఆరేయించింది. తలారా స్నానం చేసింది. అప్పుడు గాని ఆవిడ మనసు శాంతించలేదు. పొద్దున వండిన వంటంతా పనమ్మాయికిచ్చి తను మళ్ళీ వండుకుంది. అన్నం తిని పడుకునేసరికి మధ్యాహ్నం 2 దాటింది. డోర్ బెల్ మోగుతుంటే మెలకువ వచ్చింది ఆమెకి. మంచి నిద్రలో లేచిందేమో. ఆ నిద్ర కళ్ళతోనే తలుపు తీసింది. ఎదురుగా 2 ఆగంతకులు. ఎవరు అని సుభద్రమ్మ అడిగేలోపే ఆవిడను నెట్టుకుంటూ లోపలికి వచ్చేశారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు భోజనాలై పడుకున్నారేమో. అపార్ట్మెంట్ అంతా నిశ్శబ్దంగా ఉంది. వచ్చిన వాళ్లలో ఒకడు లోపలకు రాగానే తలుపు మూసి బోల్టు పెట్టేశాడు. ఇంకొకడు జేబులో నుంచి కత్తి తీశాడు. సుభద్రమ్మకు పై ప్రాణాలు పైనే పోయాయి. అరిచావో చంపేస్తాను, సుభద్రమ్మను బెదిరించాడు వాడు. ఇంకొకడు ఆవిడ మెడలో చంద్రహారం లాగేశాడు. చేతి గాజులు లాగేశాడు. ఆ గాజులు తీయడంలో కోసుకొని రక్తం కూడా వచ్చింది. బీర్వాల్ తాళాలు అంటూ సుభద్రమ్మ మెడ మీద కత్తి ఆనిస్తూ కర్కశంగా అన్నాడు ఒకడు. కొడుకు కోడలు జీతాలు తెచ్చి బీరువాలో దాచారు ముందు రోజే. 4 రోజుల కష్టార్జితం కండ్ల ముందే దోచుకుపోతుంటే ప్రాణం కొట్టుకుపోయింది. భయంతో గుండె దడ, ఆయాసం వస్తోంది. టెన్షన్తో తల పగిలిపోయేలా ఉంది. అరిస్తే ఎక్కడ ప్రాణాలు తీస్తారోనని నోరెత్తకుండా ఉండిపోయింది.
నీరసం కమ్ముకు రాగా స్పృహ కోల్పోతున్నట్లు అనిపించింది. తర్వాత ఏమైందో ఆమెకు తెలియదు. పెద్దమ్మగారు, కళ్ళు తెరవండి, ఆప్యాయంగా పిలుస్తోంది ఓ గొంతు. అమ్మా లేవండి, పక్క వాటాలోని మరాఠీ చాచి గొంతులా అనిపించింది సుభద్రమ్మకి. మెల్లగా కళ్ళు విప్పి చూసింది. ఎదురుగా కొడుకు కోడలు, ఆ ప్రక్కనే ఎదురింటి మెర్సీ భర్త డేవిడ్, ఆ పక్కన వాచ్మెన్ మస్తాన్ అందరూ ఆతృతగా తన వంకే చూస్తున్నారు. గాయపడిన తన చేతులకి ఆయింట్మెంట్ రాస్తోంది ఆయేషా. ఈ వేడి పాలు కాస్త తాగండి పెద్దమ్మగారు. పాలు తెచ్చి సుభద్రమ్మ చేతికిచ్చింది మెర్సీ. ఆమెకు కులమతాలు గుర్తుకు రాలేదు. తన మీద వాళ్ళు కురిపిస్తున్న ఆప్యాయతకి కృతజ్ఞతగా ఆమె కళ్ళల్లో నీరు తిరిగింది. భయపడకండి, మీకేమీ కాలేదు అనునయంగా అన్నారెవరో. వాళ్ళు ఆ రౌడీ వెధవలు స్మరణకు వచ్చినట్లుగా అన్నదామె. వాళ్లను పట్టుకొని పోలీసులకు అప్పజెప్పాం అన్నాడు డేవిడ్. అయితే మా డబ్బు బంగారం అందామె అనుమానంగా. అన్నీ దొరికాయి డేవిడ్ గారి దయవల్ల అన్నది కోడలు ఉమా. అసలేం జరిగింది? ఉమ చెప్పడం మొదలుపెట్టింది. డేవిడ్ గారు ఊరి నుండి వస్తున్నారట. వీధి మలుపు తిరిగి వస్తుండగా మన గేటు ముందు బైక్ ఆపుకొని 2 వ్యక్తులు సెల్లార్లోకి రావడం చూశారట. ఎవరి తాలూకు మనుషులో అనుకున్నారట మొదట. కానీ నెంబర్ ప్లేటు లేని బైకును చూసేసరికి ఆయనకు అనుమానం వచ్చిందంట. ఆయన మెట్లెక్కి పైకి వచ్చి మన కారిడార్లోకి రాగానే వాళ్ళిద్దరూ మన అపార్ట్మెంటులోకి రావడం చూశారట. వచ్చిన వాళ్ళు ఇంటి ముందు చెప్పులు విడవకపోవడం, పైగా వచ్చి రాగానే తలుపు మూసుకుపోవడం అంత దూరం నుంచి గమనించగానే ఆయన అనుమానం బలపడిందంట. తలుపు కొట్టి పిలుద్దామనుకున్నారట. కానీ అలా చేస్తే ఆ ఆగంతకులు మీకేమైనా హాని తలపడతారేమోనని సైలెంట్గానే ఇరుగు పొరుగు వారిని పిలుచుకువచ్చారట. అందరూ మన గుమ్మం ముందే చప్పుడు చేయకుండా వెయిట్ చేశారట. డబ్బు బంగారం మూటగట్టుకొని ఆ రౌడీలు బయటకు రాగానే వాచ్మెన్ సాయంతో పట్టుకున్నారు. పాపం ఆ దొంగ వెధవలతో తలపడినప్పుడు జరిగిన ఘర్షణలో మస్తాన్కి డేవిడ్ గారికి గాయాలయ్యాయి. ఉమ చెప్పడం పూర్తి చేసింది. ఇన్నాళ్ళు కులాలు మతాలు పేర తనకు పట్టిన మూర్ఖత్వం వదిలిపోయినట్టనిపించింది సుభద్రమ్మకి. ఎవరి కులం వాళ్ళకి ఎక్కువేగా మరి. ఎవరికి వారు అలా అనుకుంటే ఎవరికెవరూ మిగలరు. ఒకరికి ఒకరు అనుకుంటే మన కోసం ఎవరో ఒకరు మిగలకపోరు. అంతరాత్మ ప్రబోధంలా వినిపించింది సుభద్రమ్మకి. బాబు, చిన్నవాడివని ఊరుకున్నాను, కానీ నీవు మాకు చేసిన సహాయానికి దండం పెట్టాలనిపిస్తోంది అన్నదామె డేవిడ్ను ఉద్దేశించి. అయ్యో, అంత మాట అనకండమ్మా, మీరు మాకు తల్లిలాంటివారు అభిమానంగా అన్నాడతను. సర్వమత సమ్మేళన సభలా ఉంది సుభద్రమ్మ గారి ఇల్లు. చుట్టుపక్కల వారినందరినీ పిలిచి తన స్వహస్తాలతో వంట చేసి అందరికీ భోజనాలు పెట్టింది సుభద్రమ్మ. అమ్మ మారిపోయింది సంతృప్తిగా అనుకున్నాడు ప్రదీప్. కాలం మారిపోతోంది. మనుషులలో నేర ప్రవృత్తి పెరిగి దోపిడీలు పెరిగిపోయాయి. మనుషులు భద్రత కోరుకుంటున్న నేపథ్యంలో అపార్ట్మెంట్ కల్చర్ ప్రత్యామ్నాయంగా నిలిచింది. పూర్వకాలంలో ఒక కుటుంబం ఉండేంత స్థలంలో ఇప్పుడు 4-5 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇలాంటి వాతావరణంలో ఇమడటానికి సుభద్రమ్మ లాంటి పాతతరం వారికి ఘర్షణ తప్పదు. విశాలమైన పెరడు, వేప చెట్టు ఉన్న లోగిలిలో పెరిగిన వారు ఈ ఇరుకు గదులకే పరిమితమవ్వడం కష్టమే. ఏదో ఒక అనుభవమో జరిగితే తప్ప వారు మారలేరు మరి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.